నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినుకొండ నియోజకవర్గంలో 155కు చేరిన కోవిడ్ కేసులు, 14 మంది రికవరీ, 5కు చేరిన మృతులు. సోమవారం నుండి లాక్డౌన్ కావడంతో వినుకొండ పట్టణంలో జోరందుకున్న క్రయ విక్రయాలు, జనసంద్రంగా మారిన పట్టణం. నియోజకవర్గంలో వెంటాడుతున్న మహమ్మారి. సేవలపురం మండలంలో 2 చిన్నారులకు పరీక్షలకు తరలించిన అధికారులు. వినుకొండ నియోజకవర్గంలో 6 కరోనా కేసులు నమోదు కాగా ఆ సంఖ్య 155కు చేరింది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్లో తెలిపిన ప్రకారం పాత కేసుల్లో ఒకరు మృతి చెందడంతో మరణాల సంఖ్య 5కు చేరింది. వినుకొండ పట్టణంలోని 3 కేసులు నమోదు కాగా అవి విష్ణుగుండ నగర్లోని ఒకే ఇంట్లో నమోదుగా అయినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈపూర్ మండలంలో 1, బొల్లాపల్లి మండలంలో 2 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కరోనా వారియర్స్గా జర్నలిస్టులను గుర్తించి 50 లక్షల బీమా అందజేయాలని ప్రకాశం జిల్లా సంతమూరు తహసీల్దార్ వెంకట శివరామిరెడ్డికి మండల విలేకరులు వినతి పత్రం అందజేశారు. అనంతరం ప్రకాశం జిల్లా ఏపీడబ్ల్యూజే ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా విలేకరులు మెలుగుతున్నారని, కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ సోకి 3 జర్నలిస్టులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పణంగా పెట్టి జర్నలిస్టులు పనిచేస్తున్నారని, వారందరికీ కరోనా కిట్లు అందజేయాలని, దీంతో పాటు బీమా సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఏపీడబ్ల్యూజీ ఉపాధ్యక్షుని. ఈరోజు ప్రపంచాన్నే ఈ కరోనా మహమ్మారి గడగడలాడిస్తూ ఉంది. ఈ కరోనా మహమ్మారి నియంత్రణలో అన్ని రకాల ప్రభుత్వ శాఖలతో పాటు పనిచేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వ శాఖల్లో కూడా కొన్నింటికి జీవిత బీమా, కరోనా నియంత్రణ కిట్స్ ఇస్తూ ఈ వారిలో ఒకటైన, వాస్తవానికి మన రాజ్యాంగంలో పాత్రికేయ వృత్తిని, పాత్రికేయుల్ని 4th ఎస్టేట్ అంటారు. 4th ఎస్టేటు పనిచేస్తుందని గుర్తించి ఆ కరోనా నియంత్రణలో పోరాటం చేస్తున్నటువంటి విలేకరులకు, పాత్రికేయులకు అందరికీ కూడా ఆ కరోనా వారియర్స్లో చేర్చి అన్ని రకాల సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజలతో పాటు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందితో పాటు పాత్రికేయులు కూడా అనేక మంది కరోనా మహమ్మారిని బారిన పడి బాధపడుతూ ఉన్నారు. ఇవాళ చూసాం, మరణాలు వస్తూ ఉన్నాయి. ఆ కుటుంబాలను ఆదుకునేది ఎవరు? ఎటువంటి పారితోషికం, నిర్దేశితమైనటువంటి వేతనం లేకుండా వాలంటీర్గా ప్రభుత్వ శాఖల కన్నా పటిష్టంగా, అంతకన్నా ముందుగా సమాచారం సేకరించి ప్రభుత్వానికి, ప్రజలకి వారధిలా పనిచేసేటువంటి ఈ పత్రికా రంగాన్ని ప్రభుత్వం విస్మరించడం, ఫ్రంట్ లైన్లో పనిచేస్తున్న విలేకరులకు ఎటువంటి ప్యాకేజీ, ప్రోత్సాహం లేకపోవడం దురదృష్టకరం. అందుకే మన ఏపీడబ్ల్యూజే పిలుపు మేరకు ఈరోజు ప్రకటించినందువల్ల ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అన్ని రకాల ప్రజలకు సంక్షేమ పథకాలు అనేక అమలుపరుస్తూ ఉన్నారు. ఆ సంక్షేమ పథకాలని ప్రపంచానికి చాటేది ఈ పాత్రికేయులే అని మీరు గుర్తుంచుకోవాలి. దానితో పాటు కరోనా మహమ్మారి మీద యుద్ధం చేయడంలో మేము సైనికుల్లా పనిచేస్తూ ఉన్నాం. ఈ సైనికులను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే కరోనా నియంత్రణ కిట్లను ఇవ్వండి. బయట తిరిగి పనిచేసినటువంటి పాత్రికేయులందరికీ, అలానే మృతి చెందిన ప్రతి పాత్రికేయుడికి కూడా ఇటు హెల్త్ అండ్ పోలీస్ శాఖతో పాటు పాత్రికేయులకు కూడా 50 లక్షల రూపాయల బీమా అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు మా యొక్క కోరికలను సంతమాలు తహసీల్దార్ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది.
సోమవారం నుండి వినుకొండ పట్టణంలో పూర్తిగా లాక్డౌన్ విధిస్తూ అధికారులు ప్రకటించడంతో వ్యాపారులు జోరందుకున్నాయి. దీనివల్ల పట్టణంలో వ్యాపార సముదాయాల వద్ద రద్దీ నెలకొంది. 2 రోజుల పాటు వ్యాపారాలు నిర్వహించుకోవాలని అధికారులు వెసులుబాటు కల్పించడంతో వినుకొండ జనసమృద్ధంగా తలపించింది. దీంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ప్రకాశం జిల్లా సంతమాలూరు మండలం పాతమాలూరు వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తా కొట్టి 4గురికి స్వల్పగాలే. వేగంతో వస్తున్న ట్యాంకర్ పాతమాలూరు బ్రిడ్జి వద్ద అదుపు తప్పి రైలింగ్ను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్తో పాటు మరో 3గురికి స్వల్పగాలయ్యాయి. దీంతో గుంటూరు కర్నూలు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వెంటనే స్పందించిన అధికారులు ట్యాంకర్ను తొలగించి ట్రాఫిక్ని పునరుద్ధరించారు. వినుకొండ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిలర్ కర్ణాటక చెన్నకేశవరెడ్డిని గుంటూరు జిల్లా మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పోలూరి వెంకటరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీలో కష్టించి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. అనంతరం చెన్నకేశవరెడ్డికి ఆయన దృశ్యాల పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు గరికపాటి సురేష్ కుమార్, వినుకొండ బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోదరుడు, మిత్రుడు, దాదాపుగా 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి మిత్రుడు ఈ రోజున వినుకొండకు సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి స్టాండింగ్ కౌన్సిల్ చైర్మన్ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికైనందుకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్గా పార్టీ కోసం కష్టపడేటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బొల్లా బ్రహ్మనాయుడు గారు ఎమ్మెల్యే గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తా ఉన్నాం. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించి 100 కోట్ల రూపాయలు అయితేనేమి, అలాగే జూనియర్ న్యాయవాదులకు సంబంధించి 5,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వడం అయితేనేమి, మా యొక్క వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాదుల యొక్క కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి గారు మరి 25 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా వినుకొండ న్యాయవాదులందరి తరఫున కూడా మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో కూడా ఏదైతే న్యాయవాదుల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చి ఎమ్మెల్యేల ద్వారా, మంత్రుల ద్వారా ఈ యొక్క న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడానికి అందరికీ కూడా అందరం కలిసి పోరాడతాం, అందరం కలిసి విజ్ఞప్తి చేసి న్యాయవాదుల యొక్క కోరికలను తీర్చుకుంటామని చెప్పి. ఎందుకంటే ఒక మంచి మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో న్యాయవాదులకు అన్యాయం జరగకుండా న్యాయవాదులకు న్యాయం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రానున్న రోజుల్లో కూడా ఇంతే విధంగా అన్న సుందర్ రెడ్డి గారు, సురేష్ గారు అందరూ కలిసి ఈ వినుకొండలో కూడా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పటిష్టపరచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బొల్లా బ్రహ్మనాయుడు గారిని రాబోయే రోజుల్లో మంత్రిగా చూసే అవకాశం కూడా ఈ నియోజకవర్గానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజున మన గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ అయినటువంటి శ్రీ పోలూరి వెంకటరెడ్డి గారు ఈరోజు వేరే సొంత పని మీద వినుకొండని సందర్శించడం జరిగింది. అందులో భాగంగా ఆయన్ని చిరు సత్కారం చేశాం. ఎందుకంటే పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఫస్ట్ నుంచి కూడా ఏ జిల్లాలో కూడా చేయనటువంటి అనేక కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నాలు అయితేమి అన్నీ కూడా పోలూరి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగాయి. ఎందుకంటే అంతకుముందు ఆయన ప్రెసిడెంట్, గుంటూరు బార్ ప్రెసిడెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఎన్నిక జరగడం జరిగింది. అందులో అత్యధిక అంతకుముందు ఎవరు కూడా రానటువంటి మెజారిటీ పోలూరి వెంకటరెడ్డి గారికి వచ్చింది. అది చాలా అటువైపు తెలుగుదేశం వైపు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉండి తెలుగుదేశం క్యాండిడేట్ని గెలిపించడానికి చాలా పోరాడారు. అయినప్పటికీ కూడా న్యాయవాదులు, గుంటూరులో ఉన్నటువంటి న్యాయవాదులు నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా లేకుండా మన యువ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయవాదుల కోసం 100 కోట్లు వెల్ఫేర్ ఫండ్కి గ్రాంట్ చేయడం జరిగింది. అందులో భాగంగా 25 కోట్లు ఈ మధ్య వాడుకోవడానికి ఇవ్వడం జరిగింది. అలాగే జూనియర్ న్యాయవాదులకి 5,000 చొప్పున 3 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇక్కడ లాయర్లకు సంబంధించి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదు. ఒక లాయర్లే కాదు, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు భవిష్యత్తులో ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టలేడని చెప్పి నేను ఘంటాపథంగా చెప్తున్నాను. ఎందుకంటే మనం చూసాము ఆ రోజున రాజశేఖర రెడ్డి గారే చేసిన కార్యక్రమాలు ఇంకెవరు చేయలేరనుకున్నాం. దానికి ఇంకో 2 అడుగులు ముందు వేసి నవరత్నాలు ప్రవేశపెట్టి, నవరత్నాలు కాక 40 అంశాలు చేర్చి ఈ రోజున
భారతదేశంలోనే ఆంధ్ర వైపు చూస్తున్నారు అందరూ కూడా. ఎందుకంటే అసలు ఈ సంక్షేమ పథకాలు ఇక భవిష్యత్తులో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేడు. కాబట్టి ఇవన్నీ కూడా మనమందరం కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరువ కావడానికి, అలాగే పేదవాడికి న్యాయం జరగడానికి కూడా మా న్యాయవాదులంతా కృషి చేయాలి. తప్పనిసరిగా మేమందరం కృషి చేస్తాం. అలాగే మరొకసారి వెంకటరెడ్డి గారికి భవిష్యత్తులో మంచి పదవి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. గుంటూరు జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ మరియు ఎక్స్ బార్ ఫెడరేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ పోలూరు వెంకటరెడ్డి గారు వారి యొక్క వ్యక్తిగత పనుల మీద వినుకొండని సందర్శించడం జరిగింది. దానిలో భాగంగానే మరి వినుకొండ శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆదేశాల మేరకు వినుకొండ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా నియమించినటువంటి శ్రీ కర్నాటి చెన్నకేశ్వర రెడ్డి గారు పోలూరు మరి వెంకటరెడ్డి గారికి చిరు సత్కారంతో ఈ రోజున ఈ కార్యక్రమానికి నాంది పలికారు. అలాగే ఈ రోజున ప్రపంచంలో భారతదేశంలో ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ వాటిని ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్తూ ఉన్నారు. కాబట్టి మరి ప్రతి పథకాన్ని కూడా స్వయంగా ఆయనే పర్యవేక్షిస్తూ ప్రజల దగ్గరికి ఇది చేరాలి, ప్రతి పథకం వల్ల ప్రజలు లబ్ధి పొందాలి, నిజమైన లబ్ధి పొందాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ప్రతి పథకాన్ని కూడా విజయవంతంగా ప్రజల ముందుకు చేరుస్తున్నటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి వినుకొండ వైఎస్ఆర్సీపీ అడ్వకేట్ బార్ అసోసియేషన్ తరఫున మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే లా నేస్తం పేరిట జూనియర్ న్యాయవాదులకి 5,000 రూపాయల స్టైఫండ్ కానీ మరి 100 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసి దానిలో భాగంగా మరి 40 కోట్ల రూపాయలని కార్పస్ ఫండ్గా మరి ఈరోజు రిలీజ్ చేస్తున్నారు. మరి వారికి మరోసారి వినుకొండ బార్ అసోసియేషన్ తరఫున న్యాయవాదుల తరఫున కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా అన్న పోలూరు వెంకటరెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. నియోజకవర్గంలో మహమ్మారి విలయతాండం చేస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా వైరస్ వ్యాప్తి రోజు రోజుకి పెరుగుతుంది. సేవలపురం మండలం వేలుపురం గ్రామంలో ఒక కుటుంబంలోని తండ్రికి కరోనా వైరస్ బారిన పడగా 2 చిన్నారులకు వైరస్ లక్షణాలు కనిపించినట్లు తెలియడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులకు కూడా ఆ కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చిన్నారులను ప్రత్యేక వాహనంలో నర్సపేటకు తరలించి పరీక్షలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన పరీక్షల వివరాలు తెలియాల్సి ఉంది. మండల కేంద్రమైన ఈపూర్ గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీలో అవకతవకలు జరిగాయంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ విషయమై సచివాలయం వద్ద నిరసన చేపట్టి ఇళ్ల పట్టాల పంపిణీలో అనర్హులకు ఇళ్ల పట్టాలు కేటాయించారని ఆరోపించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ సింగయ్య సంఘటన ప్రాంతానికి చేరుకుని వారితో మాట్లాడి పంపించివేశారు. వినుకొండ పట్టణంలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను తక్షణమే అధికారులు ఏర్పాటు చేయాలని జనసేన బీజేపీ నాయకులు నిశంకర శ్రీనివాసరావు, మేడం రమేష్, పెండల శ్రీనివాసరావులు డిమాండ్ చేశారు. పట్టణంలో కరోనా కేసులు వెలుగు చూడడంతో ఆ ప్రాంతాల్లో రెడ్ జోన్లను ఏర్పాటు చేసి ప్రజలను కట్టడి చేశారన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కేసులున్న రెడ్ జోన్లుగా ప్రకటించకపోవడంపై విమర్శించారు. తక్షణమే ఆ ప్రాంతాల్లో రెడ్ జోన్లుగా ప్రకటించి తగు చర్యలు చేపట్టాలని కోరారు. వినుకొండ పట్టణ పుర ప్రజలకు విజ్ఞప్తి. సుమారు 20 రోజుల క్రితం వినుకొండలో కరోనా లేకుండా 3 నెలలు ప్రశాంతంగా ఉన్నాం. ఆ ఊరు నుంచి ఆ జిల్లా నుంచి ఆ రాష్ట్రానికి చూస్తూ మన వినుకొండ కరోనా జరుగుతుంది. కానీ కొద్ది రోజుల నుంచి వినుకొండలో చాలా భారీ ఎత్తున కరోనా రావటం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు రెడ్ జోన్లు పెట్టారు. ఆ రెడ్ జోన్ల అక్కడ నివసించే ప్రజలకు నిత్యావసర వస్తువు కానీ పాలు కానీ మిగతా వాళ్ళకి సంబంధించిన వస్తువులు అధికారులు దగ్గరుండి వేగవంతం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మొన్న సీఎం గారు చెప్పే ప్రెస్ మీట్లో కరోనా వచ్చింది టెస్ట్ చేయించుకోవాలి, దాని వివరాలు ఫ్లెక్సీల ద్వారా అడ్వర్టైజ్మెంట్, ఫోన్ నెంబర్లు ఎవరో కలవాలి, ఏ మనిషికి అర్ధరాత్రి వచ్చినా పలానా వ్యక్తిని కలిస్తే చేస్తారు అని తెలిసే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఫోన్ నెంబర్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఎవరిని కలవాలి, ఏదైనా మేము టెస్ట్ చేయించుకోండి, ఎక్కడ కలవాలి, ఎక్కడ మొబైల్ ఉన్నాయని మాకే తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే తప్పనిసరిగా మీరు ఎక్కడ కలవాలి ఏంటి అనేది ప్రెస్ మీట్ తరఫున కానీ వాల్ పోస్టులు కానీ అడ్వర్టైజ్మెంట్ తరఫున సీఎం గారు ప్రత్యక్షంగా చెప్పారంటే తప్పనిసరిగా దాన్ని యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే ఈ కరోనా వ్యాధి వస్తే చాలామంది ప్రజలు అంటువ్యాధి లేక ఏదో ఎయిడ్స్ హెచ్ఐవి వచ్చిన వాడి కంటే దారుణంగా చూస్తున్నారు. ఇది చాలా పద్ధతి కాదు, నేర్చుకోండి. దేవుడు అందరి ప్రపంచ దేశాల్లో ఇచ్చారు, కానీ ఎవరికి ఏ టైంలో ఏమొస్తుందో తెలియదు. కానీ కరోనా వచ్చిన వాడిని చిన్న చూపు చూసి చేస్తున్నది సరైన విధానం కాదు. దీని మీద ప్రభుత్వ అధికారులు అవగాహన చేయాలి. ఇలా ఎవరినైనా రాకూడదు చేసేవాళ్ళు ఇబ్బంది పెడుతున్న వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. అలాగే మీ వాలంటీర్స్తో కూడా ఎక్కువ పని చేయించి రాబోయే రోజులు వినుకొండ కరోనా వ్యాప్తిని నిరోధించడానికి
వినుకొండ ప్రజల తరఫున మేము భారతీయ జనతా పార్టీ జనసేన తరఫున కూడా మా వంతు మీ సహాయ సహకారాలు అందిస్తాము. మీ అధికారులు కూడా కొంచెం గట్టిగా చేయాలని కోరుకుంటున్నాం. అలాగే వారం రోజులు మీరు లాక్డౌన్ చేయడం జరిగింది, మంచి పని మీరు తప్పనిసరిగా సహకరిస్తాం. కానీ అక్కడ నిత్యావసర వస్తువులు కానీ అక్కడ లాక్డౌన్ ఉండడంలో రెడ్ జోన్లో అందరికీ ఏమి కావాలో బస్సులు ఏర్పాటు చేయాలని ఈ రకంగా మీకు అధికారులు కోరుకుంటున్నాం. మన దేశంలో కరోనా వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో మన రాష్ట్రంలో కూడా అంతకంటే వేగంగా వ్యాప్తి చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా నెల రోజుల క్రితం వరకు ఒక కరోనా పాజిటివ్ కూడా నమోదు కానీ మన వినుకొండ నియోజకవర్గంలో ఈరోజు 140 పైన కరోనా పాజిటివ్ నమోదయ్యి, అందులో మరీ ముఖ్యంగా 102 కరోనా పాజిటివ్ కేసులు వినుకొండ పట్టణం నుంచి నమోదైతే 3 మరణించారు. దీన్ని బట్టి మన వినుకొండ నియోజకవర్గం ఎంత గందరగోళ పరిస్థితుల్లో అర్థం చేసుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం ఆ రోజు ప్రతిపక్ష పార్టీలు ఎంత మొత్తుకున్నా కూడా వినుకొండ ప్రభుత్వ అధికారులు మొండిగా మద్యం దుకాణానికి అనుమతులు ఇవ్వటం. ఇప్పటికైనా వినుకొండ నియోజకవర్గ జనసేన బీజేపీ పార్టీ నుంచి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. కరోనా వైరస్ పూర్తిగా అదుపులో వచ్చే వరకు వినుకొండలో మద్య షాపులు మూసేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వినుకొండలో కరోనా వైరస్ని వ్యాప్తి చెందకుండా అరికట్టే చర్యల్లో భాగంగా ఎక్కడైతే రెడ్ జోన్లో ప్రకటించారో ఆ రెడ్ జోన్లో అక్కడున్న స్థానిక ప్రజలకు సంబంధించి నిత్యావసర వస్తువులు అందించడంలో మన ప్రభుత్వ అధికారులు వాలంటీర్లు విఫలవడం వల్ల ఆ రెడ్ జోన్లో ఎవరైతే ఉన్నారో కరోనా వైరస్ అనుమానితులు వారి ప్రజల మధ్యలో రావడం వల్ల మనం రెడ్ జోన్లో పెట్టిన ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశం దెబ్బతిని సామాన్య ప్రజలు కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి వాలంటీర్ల ద్వారా కానీ ప్రభుత్వ అధికారుల ద్వారా కానీ రెడ్ జోన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిత్యావసర వస్తువులు అందించి వినుకొండని కరోనా వైరస్ రహిత పట్టణంగా చేయాలని చెప్పి వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వినుకొండ పట్టణంలోని 29వ వార్డు హనుమాన్ నగర్ 1వ లైన్లో మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసులు టౌన్ ప్లానింగ్ అధికారిని లక్ష్మీ, శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ ఇస్మాయిల్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత వాసులు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మురికి కాలువల నిర్మాణం అసంపూర్తిగా ఉన్నాయని, డ్రైనేజీ, పందుల సమస్య అధికంగా ఉందని చెప్పారు. వార్డు సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు పలు సూచనలు చేసి సమస్యలు పరిష్కరించాలని పేర్కొన్నారు. వార్డు వాలంటీర్ ఒక చాలా రోజుల నుంచి నాకు రిక్వెస్ట్ చేస్తుంది, సార్ చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి రమ్మని. ఆ ఉద్దేశంతో వచ్చాము. ఇక్కడ మెయిన్ డ్రైనేజ్ సమస్య ఉందండి. ఇక్కడ ఈ డ్రైనేజ్ సమస్యకి ఆల్రెడీ మేము 40 లక్షలు ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. అయితే కొన్ని సమస్యల వల్ల ఈ కాలువ ఆగింది. ఇది కరోనా ప్రాబ్లం వల్ల కాలువ ఆగింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఈ కాలువ సమస్య డ్రైనేజ్ తెలుస్తాం. నెక్స్ట్ పందుల వాళ్ళకి నేను వార్నింగ్ ఇస్తానండి. మీరు ఈయన త్వరలో పందులు గిన ఖాళీ చేయకపోతే మేము పందుల్ని పట్టుకునే వాళ్ళని తీసుకొచ్చి పట్టిస్తాము, మీ మీద కేసులు కూడా మేము బనాయిస్తామని చెప్పి మీ పందుల వాళ్ళకి హెచ్చరిస్తున్నాము. ఇక్కడ ప్రజలు కూడా ఇక్కడ పందులు తిరుగుతున్నాయని చెప్పి బాగా ఇబ్బంది పడుతున్నారు. ప్రజల సహకారం కూడా చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రేపు ఈ పందులకైనా ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాము, ఇబ్బంది లేదు. మూడో సమస్య ఏంటంటే నీళ్లు బాగానే వస్తున్నాయన్నారు, 1-2 ఇళ్ళకి రాలేదన్నారు. అవి లైన్ ప్రాబ్లం ఉంది, అవి కూడా రెక్టిఫై చేస్తామని చెప్పి ఏరియా వాళ్ళకి ఇక్కడ కొంచెం శానిటేషన్ కానీ అన్ని లైట్లు కానీ వాటర్ కానీ సమస్యలు అన్నీ బాగున్నాయన్నారు. ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఒకటి ప్రాబ్లం ఉందన్నారు. డ్రైనేజ్ సమస్య ఈ రోజుకి కాదు, ఇది ఇమ్మీడియట్గా రెక్టిఫై చేస్తామని చెప్పి తెలియజేస్తాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.